రండి రండి కూర్చోండి అన్న. అవుతున్నాయింద్రా ఓడి చెప్పండి నీకు నవమానే డైలాగ్ చెప్పు ఒకసారి మళ్ళీ ఏమన్నాడు మళ్ళా చెప్పు ఆయనకి చెవుడా. నా పేరండి జ్యోతిలక్ష్మి అండి. పూర్తి డైలాగ్ చెప్పాలా? పూర్తి డైలాగ్ చెప్పదు ఏంది నీ మామ పర్రి. మళ్ళా చెప్పు మళ్ళా చెప్పు కొంచెం. ఏం జాతరలో మళ్ళీ చెప్పు. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప బుర్ర తక్కువ ఎదవా ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళావా రప నరికేస్తాం. అమ్మయ్యా ఇప్పటికి మీకు అర్థమైంది సార్. అదే సినిమా డైలాగ్ అనుకుంటా చూడండి. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. చూసారా మన ఇద్దరు ఇంట్రెస్ట్ ఎలా కోయిన్సైడ్ అయిపోతున్నాయి కదా. అదేనండి అందుకే మన ఇద్దరు కొలీగ్స్ అయ్యాం స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా అసలు? మనం ఏం సిచ్యువేషన్ లో ఉన్నాం, ఏం టైంలో ఉన్నాం? అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే. సరిపోవటానికి చిన్న కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి. సర్లే పద. గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. నీ దగ్గర ఈ చమత్కారాలు కూడా ఉన్నాయా? ఇదిగో ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా? డెమోక్రసీలో లేమా? మారి టీడీపీని రప కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడదాం. ఏవయ్యా నాకు డౌట్, అసలు ఈ బాబాగాడు ఒరిజినల్ అయినంటావా? పంతులు కొత్త టెన్షన్లు పెట్ట